ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మంచిది, బాగున్నారా? బాగున్నారని ప్రభు పేరట విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్య వెలుగులో మాతో మీరు మాట్లాడండి. మరి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరమన్న నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న పట్టి బిడ్డలను మీరు బలపరిచి నడిపించి కృప చూపించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, గాడ్ బ్లెస్ యూ. ప్రభు పేరట మీ అందరికీ శుభము కలుగును గాక. ఈ సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం 133వ కీర్తన చూద్దాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీదుగా కారి అతని అంగులు అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. సియోను కొండ మీద దిగిన వచ్చిన హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చుటుండు వలని యెహోవా సెలవిచ్చున్నాడు. రైట్, మంచిది. ఈ సమయంలో దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరమని ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఐక్యత కలిగి ఉండటానికి ఇష్టపడాలి. మనము మన సహోదరులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఐక్యత కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అక్కడ అది సియోను కొండ మీద నుండి పారుతున్న మంచు వలె, అది అహరోను ఆ తల మీద పోయబడిన పరిమళ తైలం వలె ఉండదని ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఐక్యత కలిగి ఉంటే కలిగే ఉపయోగాలు 3 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, ఐక్యత కలిగి ఉండటం వల్ల వచ్చేది అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుంది. 2, అక్కడ యెహోవా ఆశీర్వాదం కూడా ఉంచుతాడు. 3, ఆయనే సెలవిస్తాడు. నువ్వు అక్కడ ఉండు అని దేవుడే సెలవిస్తాడు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీతో నాతో దేవుడు చెప్తాడు, ఐక్యత కలిగి ఉండటానికి, సహోదరుల ఐక్యత కలిగి ఉండటానికి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి మరి ఐక్యత కలిగి ఉండటానికి నేర్చుకుందాం. బైబిల్లో ఐక్యత కలిగిన 2 వ్యక్తులను మనం చూడవచ్చు. ఆకుల ప్రిస్కిల ఐక్యత కలిగి వారు పౌలు పరిచర్యకి సహకరించారు. అలాగే పౌలు వెనువెంటనే ఐక్యత కలిగి శిల సహకారిగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో ఐక్యత కలిగి ఉండటం ద్వారా ఆశీర్వాదమును, జీవమును అక్కడ ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న నీతో నాతో చెప్తున్నాడు, ఐక్యత కలిగి జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఐక్యత వల్ల కలిగే ప్రయోజనాలు దేవుడు చెప్తున్నది ఏంటంటే, అది పరిమళంగా ఉంటుందని, అది సువాసనగా ఉంటుందని, ఆశీర్వాదం ఉంటుందని, జీవం ఉంటుందని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈ సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీవు ఎవరితో అయినా ఐక్యత లేకపోతే విన్న తర్వాత ఐక్యత కలిగి జీవించడానికి నీవు అప్పగించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని మాతో మాట్లాడారు. ఎత్తుబడిన వాక్యాన్ని మా అందరూ హృదయాలు ముద్రించండి, భద్రపరచండి. మా జీవితంలో మా సహోదరులతో అందరితో ఐక్యత కలిగి ఉండటానికి మాకు నేర్పించండి. అయా, మంచి హృదయాన్ని మాకు దయచేయండి. అయా, ప్రేమ కలిగిన హృదయం కలిగి సహోదరులతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మేము ఆస్వాదించబడతాం, దీవించబడతాం. చక్కటి మాటలు మాకు తెలియపరచండి. అటు ధన్యత మాకు దయచేయమని యేసునామములో యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.